ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రశాంతతే ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రధాన సూత్రం. కానీ దురదృష్టం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ సంఖ్య వారు సాధించారన్న వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు చూస్తే ఇది ఎక్కడో ఈశాన్య రాష్ట్రాలు లేకపోతే మధ్యప్రదేశ్, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాల్లో విన్నాం. కానీ ఆటవికమైనటువంటి పైచాచిక ఆనందాన్ని పొందటం కోసం కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ఈ దుశ్చర్య ఏదైతే ఉందో తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గెలుపోవడంలో సర్వసాధారణం. గెలిచిన వారు బాధ్యతతో పనిచేయాలి. ఓటమి చెందిన వారి పట్ల ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, దాన్ని వారు స్వీకరించాలి. ఇది మాని గెలిచామనేటువంటి గర్వంతో ఓటమి చెందినటువంటి కార్యకర్తల ఇళ్లపైన లేకపోతే ఇప్పుడు చూశాను ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్డుకి సంబంధించిన శిలాఫలకం పగలగొట్టారు. శిలాఫలకం అంటే ఎవరిది? ప్రభుత్వానికి కదా, ప్రభుత్వ ఆస్తి కదా. అంటే గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండానే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం అనేటువంటి సంస్కృత. ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్య సమాజం కానీ, మేధావులు కానీ, లేకపోతే ఇవాళ విద్యావంతులు కానీ ఆలోచించాలి. ఇక్కడ ఇంకొక దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే వెలుగుబంటి సత్యనారాయణ గారు అని ఒక 55 సంవత్సరాల హార్ట్ పేషెంట్, వారింటి దగ్గర జోవలు వేయటం ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేయటం వల్ల ఆయన హఠాన్ మరణం చెందారు. ఆ కుటుంబం ఇవాళ వీధిన పడింది. ఇది సరైన సంస్కృతి కాదు. ఇవాళ అధికారం వచ్చింది, బాధ్యతగా పనిచేయాలి. అది మానేసి దాడులు చేయటమే మా సంస్కృతి అనేటువంటి విధంగా ఇవాళ ఈ ప్రశాంతమైనటువంటి ఈ జిల్లాలో ఈ అశాంతికి కారకులైనటువంటి వారి పట్ల సరైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది మా డిమాండ్గా పోలీస్ శాఖ వారిని, లేని పక్షంలో న్యాయశాఖని, ఇవాళ నేను చాలా సీనియర్ అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.